వారిని మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు వారిని కోరుతున్నాం. భారత్ మాతాకి. దయచేసి వచ్చిన భక్త సత సంకల్ప యాత్ర అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని సంత్ శిరోమణి గురు రవిదాస్ జీ మహారాజ్ గారి 650వ జన్మదిన వేడుకను పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గత నెల 29వ తారీఖు నాడు వారణాసిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా కలుష వందన్ కార్యక్రమాన్ని ప్రారంభించి నేడు మన హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకించి ఇది అందరి కార్యక్రమం అయినప్పటికీ మహనీయులను సాధులను సంతులను గుర్తు చేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారి బిజీ షెడ్యూల్ను కూడా పక్కన పెట్టి ఒక గొప్ప సంకల్పంతోన ఈ కార్యక్రమాన్ని దళిత మోర్చా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు సూచనల మేరకు నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా వారు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే తలా ఒక చెయ్యి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చొరవ తీసుకోవాలని వారు ఒక అడుగు ముందుకేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మాతాజీలకు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారికి వెంకటరమణారెడ్డి శాసనసభ్యులు గారికి హరీష్ గారికి అదే మాదిరిగా గౌరవించుకొని మన రాష్ట్రంలో మొదటిసారి ఆదిలాబాద్ గడ్డపైన అడుగిడినటువంటి సందర్భంగా నగేష్ గారు మన పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి స్వాగతం పలికి అందరిలో ప్రేరణ నింపడం జరిగింది. హైదరాబాద్కు చేరుకున్నటువంటి సందర్భంగా జియాగూడలో మరి ముఖ్యంగా కొన్ని సామాజిక సంఘాలు కూడా ఉన్నాయి. వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మేము తీసుకువచ్చినటువంటి కలశాన్ని మందిరంలో చాలా జాగ్రత్తగా పూజలు నిర్వహిస్తూ అక్కడ ఏర్పాటు చేసి ఈ వాతావరణాన్ని రాష్ట్ర వ్యాపితంగా కాదు భారతదేశ వ్యాపితంగా ఈ వాతావరణాన్ని నెలకొల్పాలనే ఒక ఆలోచనతోన ముందుకు పోవడం అనేది తప్పకుండా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా, ఒక పక్క కులాల పేరిట మతాల పేరిట రాజకీయాల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి భారతీయ జనతా పార్టీ మన సంస్కృతి సాంప్రదాయము విలువల గురించి భక్తి భావన గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలి, తద్వారా భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలనే ఒక సంకల్పంతోన ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కేవలం దళితులే కాకుండా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు, ఒక జాతీయ భావన కలిగినటువంటి వాళ్ళు, దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తరలి రావడం మాకు ప్రత్యేకమైనటువంటి ప్రేరణనిచ్చిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతటితో ఈ కార్యక్రమం ఆగేది కాదు. 7 నెలల కాలం పాటు ఈ అభియాన్ను ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మా 5 మందికి పార్టీ బాధ్యతనివ్వడం జరిగింది. కానీ మేము 5 మందిని కేవలం భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి పరిమితం చేయకుండా, లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గరికి తీసుకుపోకుండా మొత్తంగా ఎవరికైతే సాధు సంతుల పైన గౌరవము ప్రేమ బాధ్యత ఉంటుందో ఈ సంస్కృతి సాంప్రదాయం వర్ధిల్లే విధంగా ఎవరైతే చొరవ తీసుకుంటారో చివరి వ్యక్తి వరకు కూడా ఈ కాన్సెప్ట్ను ఈ ఐడియాలజీని ఈ భావాజాలాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మేము కార్యాచరణ చేపడతా ఉన్నాం. అందులో భాగమే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 38 భారతీయ జనతా పార్టీ జిల్లాలకు జిల్లా అధ్యక్షులను పిలిపించి దళిత మోర్చా అధ్యక్షులను పిలిపించి కమిటీ జిల్లా స్థాయిలో వేసినటువంటి కమిటీ సభ్యులను పిలిపించి ఈ కళాశాలను జిల్లాలకు మండలాలకు
ప్రతి గ్రామానికి కూడా చేరే విధంగా ఈ ఐడియాలజీ బ్రతికి ఉంటేనే మన భారతీయ భావం కలిగే అవకాశం బతికి ఉండేటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనతోన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదో ఈ మమ అనిపించేటువంటి కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం. దయచేసి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా దళిత సంఘాలను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక చెప్పులు కుట్టేటువంటి ఒక సామాన్య వ్యక్తి చనిపోయి 650 ఆయన జన్మించినటువంటి సందర్భంగా 650 సంవత్సరాలైంది వారు గతించి. 650 సంవత్సరాలు కాదు, ఈ సృష్టి ఉన్నన్ని రోజులు సంత్ శిరోమణి రవి గురుదాస్ మహారాజ్ గారి ఐడియాలజీని భావాజాలాన్ని ముందుకు తీసుకుపోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని ఒక వార్డుకు పరిమితం చేసి అంబేద్కర్ అంటేనే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనమే వారిని తక్కువ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా కాకుండా ఇంత గొప్ప సాధును మనము సమాజానికి పరిచయం చేయాలంటే మనకు ఒక నిబద్ధత ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మనకు ఒక లక్ష్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారత ప్రధాని గారు ఆ కార్యక్రమానికి కలశ వందన్ కార్యక్రమానికి రావాల్సి ఉన్నది. కానీ ఆ రోజు పార్లమెంటులో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. పార్లమెంటు సమావేశాలను నడవకుండా దేశం బాగుపడొద్దు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు అనే ఆలోచనతోన కాంగ్రెస్ పార్టీ గందరగోళానికి గురి చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పంపించి ఈ కలశ వందన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మన లక్ష్యం నెరవేరాలంటే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాలకు రాజులు మహారాణులు సైతం సంత్ గురు రవిదాస్ మహారాజ్ గారికి శిష్యులుగా మారిండ్రు. కులంతోన మతంతోన సంబంధం లేకుండా అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి రవిదాస్ గారి ఐడియాలజీని భావాజాలాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి ఒక్కరి ప్రమేయం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారి భావాజాలాన్ని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావలసినటువంటి కార్యాచరణ మేము రూపొందిస్తాం. పెద్దలు మన కేంద్ర మంత్రివర్యులను నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ముందుంటే తప్ప ఈ కార్యక్రమం ముందుకు పోయేటువంటి అవకాశం కనిపించడం లేదు. మేము దాదాపుగా 20 రోజుల నుండి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. కానీ మా శక్తి సరిపోదు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ చేయుత, మీ ఆశీర్వాదం ఎంతైనా అవసరమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు పోవాలంటే మీ అందరి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉన్నటువంటి సంత్ శిరోమణి రవిదాస్ గారు ఒక సూక్తుని మనకు అందించడం జరిగింది. వారు మానవ సేవయే మాధవ సేవ, వర్క్ ఈజ్ వర్షిప్, పనిలోనే భక్తి భావం ఉంది అని 2 చెప్పుల జోళ్ళు ప్రతిరోజు కుట్టేటువంటి ఒక వ్యక్తి తాను ఒక చెప్పుల జోళ్ళు కుట్టిన దానికి వచ్చిన డబ్బులతోన తన కుటుంబ పోషణ నిర్వహించేటువంటి వారు. ఇంకో చెప్పుల జోడి ఎవరైతే బాటసారులు యాత్రికులు గంగా స్నానం కోసం ప్రతిరోజు యాత్రకు వస్తూ ఉంటారో వారికి పరిచయం ఏర్పడ్డటువంటి కారణంగా భక్తులు ఎన్నోసార్లు పిలిపించినా కానీ మనం కూడా గంగా స్నానం చేద్దామని పిలిచినా వారు పనిలోనే పవిత్రత ఉంది, పనిలోనే భక్తి భావం ఉంది అని నేను దయచేసి అర్థం చేసుకోండి. ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా. ఇప్పటికీ కొన్ని పార్టీలు మేము భక్తి భావం కలిగి ఉన్నప్పటికీ దళితులు అంటేనే హిందుత్వానికి దూరంగా ఉన్నారని చిత్రీకరించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కుట్రదారుల గుండెల్లో రైలు పరిగెత్తాలంటే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ కాన్సెప్టును ప్రతి వాడకు, దళిత వాడకు కూడా తీసుకువెళ్ళాలంటే పెద్దల ఆశీర్వాదం అవసరం. మళ్ళీ మనకు సమయం దొరకదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు, మన గలాన్ని విప్పినప్పుడే, మన లక్ష్యాన్ని
ప్రతి ఒక్కరికి చేర్చినప్పుడే ఈ భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవించడానికి ఆస్కారం ఉంటుంది. హిందూ దేశంగా ఈ భారతదేశం బ్రతికి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచనతోన పెద్దలకు సమయం లేకున్నప్పటికీ నేను ఈ 2 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఎవరైనా తప్పుగా భావిస్తే మన్నించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యత మాకిచ్చి ఆశీర్వాదం ఇచ్చినటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పేరు పేరున పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. తో పాటు